ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో చూసుకుంటే జిఎస్టీ ఆదాయానికి ఏఐతో కొత్త దిశ, జిఎస్టీ ఆదాయానికి ఏఐతో కొత్త దిశ అంటే ఒక వార్త చూస్తాము. సాంకేతికతలో పన్నుల లీకేజీలకు అడ్డుకట్ట లక్ష్యం, రాబడి పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఏపీలో మరో డిఎస్సి అక్టోబర్లో నోటిఫికేషన్ చెప్పేసి మరొకటి కూడా చూసుకోవచ్చు మహాపత్రికలో. ఏ బిగ్ ఈవెంట్ ఇన్ విజయవాడ, స్టే ట్యూన్ ఫర్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ కమింగ్ యువర్ వే అని చెప్పేసి ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అనేది ప్రధానోత్సవం జరగబోతూ ఉంది. ఇది హెల్త్ అండ్ బిజినెస్ అవార్డ్స్. సో తెలంగాణలో గతంలో ఇక్కడ జరిగింది. అత్యుత్తమ సేవలు అందించినటువంటి డాక్టర్లు కావచ్చు, హాస్పిటళ్లకు, అదేవిధంగా వాణిజ్యపరంగా అంచెలంచెలుగా ఎదిగి ఎవరైతే వీరు పై స్థాయిలో ఉంటారో అలాంటి బిజినెస్ మ్యాన్ ఉమెన్లకు గుర్తిస్తూ ఈ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అవార్డ్స్ సెరమనీ అనేది విజయవాడకి వెళ్తూ ఉంది, ఆంధ్రాకి వెళ్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మంచి సేవలు అందించినటువంటి డాక్టర్లు ఉన్నారో, గౌరవప్రదమైనటువంటి హాస్పిటల్స్ ఉన్నాయో, బిజినెస్ మ్యాన్ ఉమెన్స్ని గుర్తించడమే లక్ష్యంగా ఈ అవార్డ్స్ సెరమనీ, ఈ ప్రధానోత్సవం అయితే జరగబోతూ ఉంది. సో రేపు గ్రాండ్ ఈవెంట్ ఇది విజయవాడలోని హోటల్ వివాంటలో జరగబోతూ ఉంది సాయంత్రం 5 గంటలకు. సో ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి మనం ఆశిద్దాం. రైతు బంధుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, సంచలనం అని చెప్పేసి వార్త వస్తున్నాము. పేదలకే సంక్షేమం అందాలని హైకోర్టు స్పష్టం, ప్రభుత్వ విధానాలపై న్యాయస్థానం ఘాటు హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు వంటి సంక్షేమ పథకాల లక్ష్యం నిజమైన అర్హులకు ప్రయోజనం చేకూర్చడమేనని, అయితే ప్రస్తుత పరిస్థితిలో కోటీశ్వరులు సైతం అలాంటి పథకాల లబ్ధిదారులుగా మారుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాధనం అత్యంత అవసరమైన నిరుపేదలు, అర్హులైన రైతులు నిజమైన లబ్ధిదారుల సంక్షేమం కోసం వినియోగించాల్సి ఉండగా, ఆర్థికంగా బలమైన వర్గాలకు కూడా అదే ప్రయోజనం అందడం ప్రభుత్వ సంక్షేమ విధానాల అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పథకం నుంచి సంక్షేమ కార్యక్రమమే అయినప్పటికీ దాని అమలులో అర్హత ప్రమాణాలు మరింత ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి సూచించారు. ఆర్థికంగా అత్యంత బలమైన కోటీశ్వరులు కూడా ప్రభుత్వ నిధులను పొందుతున్న పరిస్థితి సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇది కథ. ఈ రైతు బంధు పైన హైకోర్టు ఏం చెప్తా ఉందంటే, సో రైతు బంధు అనేది ఇవ్వాల్సిందే, కానీ దానికి ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు ఉండాలి. ఇవాళ 20, 30, 50, 100 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా రైతు బంధు తీసుకుంటాడు. మరి ఆయన నిరుపేద రైతు ఎట్లా అవుతాడు? ఇప్పుడు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు ఉంటే ఆ రైతుకు రైతు బంధు ఇస్తే ఓ లెక్క ఉంటుంది, ఒక లెక్క పత్రం ఉంటుంది. నువ్వు 100 ఎకరాలు ఉన్నను కూడా రైతు బంధు ఇస్తే దానివల్ల ఏం ఉపయోగం? ఇగో ఈ విషయంపైనే ఈటల రాజేందర్కి కేసీఆర్కు ఆ మధ్యకాలంలో లొల్లైంది. ఈటల రాజేందర్ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇగో ఈ విషయం పైనే ఈటల రాజేందర్ ఏమన్నంటే 4 ఎకరాలకు మించి ఎకరాలకు మించి పొలం ఉంటే మనం రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పేసి ఈటల రాజేందర్ లొల్లి కేసీఆర్తోని. కేసీఆర్ ఏమన్నాడు, లేదు వ్యవసాయం ఉంటుంది చాలు, అది ఎన్ని ఎకరాలు 50 ఉండని, 100 ఎకరాలు ఉండని, ఎన్ని ఎకరాలు ఉండని, వాళ్ళకు రైతు బంధు పోవచ్చునని చెప్పేసి కేసీఆర్. దానివల్ల ఏం ఉపయోగం అని చెప్పేసి ఈటల. దానివల్ల 100 ఎకరాల భూస్వామికి కూడా రైతు బంధు పోతే దానివల్ల ప్రభుత్వ ఖజానాకు మనం ఇచ్చే లాభం? మనం ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాం? రైతులకు పాపం వాళ్ళు ఉన్నటువంటి ఎకరాలకు వాళ్ళు వ్యవసాయమైన పని వస్తే అక్కడ నాటేయడానికో దానికో దీనికో మందు బస్తాలు అవి ఉన్నాయి, ఆసరగా ఉంటాయని చెప్పేసి మనం వేస్తూ ఉన్నాం. నువ్వు 100 ఎకరాలు ఉన్నోనికి కూడా రైతు బంధు ఇస్తే ఏం లాభం అని చెప్పేసి ఈటల రాజేందర్కి ఉన్న కేసీఆర్కి లొల్లి ఇదే. చాలామందికి ఏదో అనుకుంటున్నారు, అది ఏది కాదు, రైతు బంధు విషయంలోనే లొల్లైంది ఈటలకును కేసీఆర్కి. నేను ఈ విషయం తెలుసుకున్నాను. అప్పుడు బర్తరఫ్ అయిన తర్వాత నేను కమలాపూర్కి వెళ్ళిన. కమలాపూర్ రైతు మార్కెట్ ఆపోజిట్లోనే ఈటల్ గారి ఇల్లు ఉంటుంది కమలాపూర్లో. అది హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. కమలాపూర్ హనుమకొండ దగ్గర ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ముచ్చట వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఈటలకు కేసీఆర్కు మధ్య చెడింది ఈ రైతు బంధు విషయంలోనే. 4 ఎకరాలకు మించి ఉన్న పొలం ఉంటే రైతు బంధు ఇవ్వద్దని ఈటల్లోని లేదు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చుడే అని చెప్పేసి కేసీఆర్.
ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఈ విషయంలో క్లాసెస్ వచ్చినాయి. తర్వాత ఆయన మంత్రి పదవిని తీసేసారు. ఇది ఎంత జరిగింది. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా అదే చెప్తా ఉంది. ఇది కొన్ని ఎకరాలు ఉన్నది వాళ్ళకు రైతు బంధు ఎందుకు అని చెప్పేసి వీళ్ళు హైకోర్టు కూడా అదే చెప్తా ఉంది. ఆర్థికంగా అత్యంత బలమైన కోటీశ్వరులు కూడా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండి కోటీశ్వరులు ఉన్నా కూడా వాళ్ళు రైతు బంధు తీసుకుంటారు. అది కూడా వాస్తవం. ఇప్పుడు 2-3 ఎకరాలు ఉన్నాయనుకోండి, మరి వాళ్ళకు ఆర్థికంగా చాలా కోట్లు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన వల్ల ఏం ప్రయోజనం అనేది కూడా చెప్తా ఉంది ఇక్కడ హైకోర్టు. సో న్యాయస్థానం హెచ్చరించింది, ఘాటు హెచ్చరించిందిగా ప్రభుత్వ విధానాలపై. చూద్దాం మరి ఈ రైతు బంధు విషయంపైనే. ఇప్పుడు రైతు బంధుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది, ప్రభుత్వ విధానాలపైన హెచ్చరించింది. ఈ రైతు బంధు విషయంపైనే ఈటలకు కేసీఆర్కు వాళ్ళు అత్యంత ప్రాణ స్నేహితులు. ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు, ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్తో కేసీఆర్ ఈటల. టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తర్వాత ఈటలనే అంత భుజాలపైన మోసుకెళ్ళిండు. అలాంటి ఈటల కేసీఆర్ లొల్లి కావడానికి, వాళ్ళు విడిపోవడానికి కారణం అంతా కూడా ఈ రైతు బంధు విషయంపైనే. జీఎస్టీ ఆదాయానికి ఏఏతో కొత్త దిశ. సాంకేతికతో పన్నుల లీకేజీలకు అడ్డుకట్ట లక్ష్యం, రాబడి పెంపుపై సీఎం రేవంత్ సమీక్ష. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సులభతర వాణిజ్య వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ రాష్ట్ర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన సంస్కరణలు, ఆదాయ వనరుల విస్తరణ, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. జీఎస్టీ అధికారులకు ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పన్నుల అంచనా, పర్యవేక్షణ, విశ్లేషణ మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వల్ల వ్యాపారాలకు ఆటంకాలు కలగకుండా అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు రాబడి పెరిగేలా వ్యవస్థను రూపొందించాలని అరవింద్ సుబ్రమణియన్ సూచించినట్లు సమావేశంలో చర్చించారు. పన్నుల లీకేజీలను నివారణలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సో ఈ జీఎస్టీ ఆదాయానికి ఏతో కొత్త దశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని. సో ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటు కేంద్ర మంత్రిని కలుస్తూ ఉన్నారు. ప్రతి ఢిల్లీకి వెళ్ళి హస్తినాలో కేంద్ర మంత్రిని కలుస్తూ ఏ శాఖకు ఏం అవసరం ఉండేవో ఆ శాఖ మంత్రిని కలుస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు కలుస్తూ ఉన్నాడు. సో అడుగుతూ ఉన్నాడు, ఇది మాకు ఇది ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అల్టిమేట్గా కావాల్సింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలి. సో ఇది మెయిన్గా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలు ఎవరన్నీ ఆరోపణలు చేసినా కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నిందితురాలికి 5 ఏళ్ల జైలు శిక్ష. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన బూరుగు పద్మ భర్త శ్రీనివాస్కు రామన్నపేట అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి సబిత శుక్రవారం రోజు కేసు విషయంలో నిందితురాలు బూరుగు పద్మకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. గతంలో జరిగిన ఓ కేసు విషయంలో బూరుగు పద్మ భర్త శ్రీనివాస్ గ్రామం వలిగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితురాలికి 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించినట్లు తీర్పు ఇవ్వడం జరిగిందని వలిగొండ సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ తెలిపారు. ఇది కథ. 10,000 జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష. చాలామంది అనుకుంటారు మహిళలకు కోర్టు అంటే అన్ని విషయాల చట్టాలు ఒకేలా ఉన్నాయి. సో మామూలుగా చట్టాలు ఎలా ఉంటాయంటే లేడీస్కి కొంచెం ఎక్కువ ఉంటాయి, జెంట్స్కి వచ్చేసరికి తక్కువ ఉంటాయి. అంటే లేడీస్తో పోలిస్తే వాళ్ళకు చట్టాలు ఇంకా ఎక్కువ వర్తింపజేస్తాయి, అంటే కొంచెం అనుకూలంగా ఉంటాయి మహిళలకి. కానీ ఎట్ ద సేమ్ టైం ఇటు న్యాయస్థానం ధర్మాసనంకి వచ్చేసరికి, కోర్టుకు వచ్చేసరికి అవన్నీ కూడా ఒకటే. తప్పు చేస్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే శిక్ష. అయితే ఇక్కడ యాదాద్రిలో వలిగొండ ఆ పరిధిలో ఓ నిందితురాలికి బురుగు పద్మ అనేటువంటి ఒక మహిళకి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించిందట. అదేవిధంగా 10,000 జరిమానా కూడా విధించిందట అక్కడ కోర్టు.
అవినీతి పరులను వదిలిపెట్టను, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్. అవినీతి అధికారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెండూరు మండలంలో ఎవరెవరు ఎంత పనిచేస్తున్నారో, ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారో అన్ని వివరాల లిస్టు తీసుకొస్తామని అన్నారు. అందరినీ చూస్తానని, ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు, లంచాలు తీసుకుంటున్న వారి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తనకు 10 సార్లు ఎమ్మెల్యే అవ్వాలని లేదని, 2 సార్లు అవకాశం వచ్చినా అది చాలని అన్నారు. ఒకప్పుడు 8 సార్లు ఎమ్మెల్యే, 10 సార్లు ఎమ్మెల్యే అనేవారని, కానీ తనకు అంత ఓపిక లేదని చెప్పారు. ఉన్నన్ని రోజులు నిజాయితీగానే పనిచేస్తానని తెలిపారు. అధికారులతో కూడా నిజాయితీగా పనిచేయిస్తానని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో రెవెన్యూ సహా పలు శాఖల అధికారులు చర్చ ఆందోళన మొదలైంది. ఇది మామూలుగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే ఏం చేస్తారంటే ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఎవరు ఉంటారో, అది ఎంఆర్ఓనా, సిఐలా, ఎస్ఐలా, లేకపోతే ఇంకొక అధికార, ఇంకో రెవెన్యూ అధికార, ఇంకొక అధికార, ఏ అధికారైనా సరే ఆ ప్రభుత్వ ఉద్యోగులతో, ఆ ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యేలు సఖ్యతగా ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళు వీళ్ళు కమెంట్గా పనిచేస్తారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఆ విధంగా కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అవినీతి చేస్తే నాకు దగ్గరైనా, నాకు చుట్టమైనా నేను వాళ్ళని వదిలిపెట్టాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఆచరణ కూడా ఆ విధంగా చేస్తాడా? మన అందరూ చెప్తారు. ఆచరణలో పెడతారంటే రాజగోపాల్ రెడ్డి చెప్తాడు, దాన్ని ఆచరణలో కూడా పెడతాడు. ఆ పేరు రాజగోపాల్ రెడ్డికి ఉంది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీలకు అతీతంగా ఆయన అభిమానిస్తారు అందరూ, ఆరాధిస్తారు అందరూ. ఇప్పుడు ఆయన మునుగోడు ఎమ్మెల్యే కదా, ఇప్పుడు చాలామంది కూడా ఆయన గెలిచిండు. ఆయన ఇప్పుడు ఓట్లు వేసినా వేయకపోయినా ఆయన ఆ కాన్స్టిట్యున్సీ మొత్తంలో, ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి వేసిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీలకు వేసిన వారు ఉన్నారు. ఏ నెల మాత్రాన ఆయన ఎమ్మెల్యే కాకుండా ఓడు. ఆ కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఆయన ఎమ్మెల్యే. ఎవరు వచ్చినా కూడా అరే ఈయన మన పార్టీ కాదు, మన ఓటు అని చెప్పేసి చూడడు. కొంతమంది ఎమ్మెల్యేలు చూస్తారు అట్లా, కానీ రాజగోపాల్ రెడ్డి అట్లా కాదు. ఆపన్నాస్తం అందిస్తాడు. ఏదైనా ఆపద ఉందని పోతే ఆయన ఆపన్నాస్తం అందిస్తాడు. రాజగోపాల్ రెడ్డి యొక్క అది తీరు. ఎంతోమందికి ఆయనకి ఇప్పుడు లక్షల కోట్ల సహాయం చేసిన ఆర్థిక సహాయం రాజగోపాల్ రెడ్డి. ముక్కుసూటి మనిషి. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది, ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి అదే పార్టీని, ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు విమర్శించాడు. తప్పు చేస్తే ఎవరైనా సరే విమర్శిస్తాడు. అంతెందుకు, అసెంబ్లీ సాక్షి, అసెంబ్లీలో కూర్చొని అధికార పార్టీ పైన ఆయన విమర్శలు చేసాడు. మొత్తం మంత్రులు, ముఖ్యమంత్రి తీసుకోపోతుండే నిధులు మరి మా కాన్స్టిట్యున్సీ తీసుకోవద్దా, మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకోవద్దా, మొత్తం మంత్రులే పట్టుకుపోతారు నిధులన్నీ. మరి మాకు కూడా ఉంటుందిగా, మా ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసారు కదా, మా జనాలకు మీరు ఏం చెప్పుకోవాలి, మాకు కూడా ఈరి నిధులు అని చెప్పేసి డైరెక్ట్ ముక్కుసూటి మనిషి. తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తాడు. అధికార పార్టీ అని తప్పు చేసినట్టే మా పార్టీ కూడా తప్పు చేస్తుందని చెప్పేసి డైరెక్ట్ కుండ బదులు కొట్టేస్తాడు. అందుకే రాజగోపాల్ రెడ్డికి ఇంత మంచి పేరుంది అందరిలో. సో అవినీతి పరులు ఉంటే మాత్రం నేను వదిలిపెట్టాను, ఊకునే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోలవరం నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన. 2027 జూన్ నాటికి తొలి దశ పూర్తి లక్ష్యం. నిధులు ఫేజ్ 1కే, పనులు ఎఫ్ఆర్ఎల్ వరకు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఏపీలో మరో డిఎస్సి అక్టోబర్లో నోటిఫికేషన్. డిసెంబర్లో ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణ, నిరుద్యోగులకు స్కూల్ విద్యాశాఖ శుభవార్త అని చెప్పేసి వార్త చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త తెలిపింది. వచ్చే అక్టోబర్లో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో నియామక పరీక్షలు నిర్వహించినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీం అన్సారియా ప్రకటించారు. డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మెగా డిఎస్సి 2025 ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేసినట్లు తమీం అన్సారియా తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ నిర్వహించినప్పటికీ గత కొన్ని నెలలుగా డిఎస్సిపై నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హారిజెంటల్, వర్టికల్ రిజర్వేషన్ల అమలుపై ఇప్పటికే ఉన్నతాధికారులు సమగ్ర వివరణ ఇచ్చారని, అయినప్పటికీ కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ అన్నారు. డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులను
అవమానించేలా పోస్టులు చేయడం బాధాకరమని, ఎంపికైన అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ గర్వపడుతుందని చెప్పారు. వారికి ప్రభుత్వం విద్యాశాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని తమీం అన్సారియా సూచించారు. తమ లక్ష్యంపై దృష్టి సారించి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరారు. అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించే అంశాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ కూడా నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ ఎండి భరణి తెలిపారు. అన్ని క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి పూర్తి వివరాలు సేకరించి ప్రతి అభ్యర్థి సర్టిఫికేట్ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాథమిక ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేసి విద్యాశాఖకు పంపినట్టు వెల్లడించారు. డిఎస్సి నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలో మరో డిఎస్సి నోటిఫికేషన్ అట అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారట. సో ఇది స్కూల్ విద్యాశాఖ ఒక శుభవార్త చెప్పింది. ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. జలకళతో మురిసిపోతున్న రైతన్న, శ్రీశైలానికి పోటెత్తున్న భారీ వరద నీరు, కృష్ణా గోదావరి బేసిన్లలో అద్భుత జలకళ, ఎగువ వరదలతో రాష్ట్ర జలాశయాలకు ఊరట, ప్రాజెక్టులకు పోటెత్తున మహోగ్ర వరద ప్రవాహం అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సమాచార భవన్ కార్యాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు పాల్గొన్న ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. వైజాగ్ రైల్వే జోన్కు రికార్డు స్థాయి పురోగతి, రైల్వే అభివృద్ధికి వేల కోట్లతో భారీ ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల విస్తరణకు కేంద్రం వేగం అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది వైజాగ్ రైల్వే జోన్కు రికార్డు స్థాయి పురోగతి. నేను చెప్పినా కదా, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి చెందాలన్నా కావాలన్నా కేంద్రం రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు అక్కడి కూటమి ప్రభుత్వం అడగడమే ఆలస్యం. వరాల జలు కురిపించేందుకు రెడీగా ఉంది కేంద్రం. ఎందుకంటే ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉంది. సో టీడీపీ ఏది చెప్తే మోడీ అది చేసేలాగా ఉన్నాడు. కాచిగూడలో 60 కిలోల కుల్లీల మాంసం స్వాధీనం. కాచిగూడ కమేలాలో ఫాస్ట్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 60 కిలోల కుల్లీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారట. వెరీ గుడ్. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో ప్రజల ఆరోగ్యానికి హానికారకమైన మాంసాన్ని గుర్తించి ఫినాయిల్ చల్లి నిర్వీర్యం చేశారట. నిబంధనలకు విరుద్ధంగా మాంసాన్ని నిర్వహించిన యాజమాని అఖిల్పై కేసు నమోదు చేసి చలాన్ విధించారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇది కథ. 60 కిలోల కుల్లిన మాంసం స్వాధీనం చేసుకుని ఇప్పుడు మనం ఈ వార్త వస్తుంది చూసిన తర్వాత అబ్బా ఇక ఈ కంచెలు బయట తినద్దని చెప్పేసి మనం అనుకుంటాం. బయట ఏడవైనా ఇట్లా ఉందని చెప్పేసి అనుకుంటాం, కానీ తినద్దు అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత పెద్ద మహానగరంలో మనం పనిచేస్తున్నామంటే ఏదో ఒకసారి టైం లేట్ అవుతుంది, ఏదో ఒకటి దొరుకుతుంది, తినాల్సి వస్తుంది, తప్పదు. లేదంటే మొత్తానికి బంద్ చేసుకుంటే ఏం కాదు, కానీ అది పాసిబుల్ కాదు నన్ను అడిగితే. ఇంత పెద్ద మహానగరంలో మనం ఏదో ఒక రోజు బయట తినకుండా ఉండలేము ఈ ఉరుకుల పరుగుల జీవితంలో. అక్కడ చూస్తేనేమో బయట 60 కిలోల మాంసం కుళ్ళిపోయిందట కాచిగూడలో. అన్ని హోటళ్ళు అట్లా తయారైనాయి, పెద్ద పెద్ద హోటళ్ళు అట్లా ఉన్నాయి, రెస్టారెంట్లు అట్లే ఉన్నాయి. అద్దాల మేడలో ఉండేటువంటి రెస్టారెంట్ చూసి అబ్బా ఇది మస్తు ఉంటుందిరా మనం చూసి అనుకుంటాం ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంత క్లాస్ ఉంది కాబట్టి ఇలా లోపల మనం మోసం చేసే అవకాశం లేదనుకుంటాం. కానీ అలానే బక్వాస్ ఇంకెక్కువ చేస్తారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం కఠిన ఆదేశాలు. ఫీజు వివరాలు తప్పనిసరిగా బహిరంగపరచాలని ఉత్తర్వులు. నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దుకు హెచ్చరిక. ఇది అంటున్నారు కానీ మరి దీన్ని చేయాలి కదా. అందరూ అంటారు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో, మరి అది అయితే లేదు కదా. ఫీజు వివరాలు బహిరంగంగా చెప్పాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయినప్పుడు సో ఫస్ట్ క్లాస్కి ప్రైవేట్ పాఠశాలలో ఫీజు ఈ మేరకు పెట్టాలి. అది ఎంత పెద్ద అద్దాల మేడైనా, అది ఎంత పూరి గుడిసెలు వేసినా, గూనె పెంకుల ఇల్లుల వాళ్ళు స్కూల్ చెప్పినా కూడా
ప్రభుత్వ ఆమోదితం ఉంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళకు ఫస్ట్ క్లాస్కు ఈ ఫీజు, సెకండ్ క్లాస్కు ఈ ఫీజు, థర్డ్ క్లాస్కి ఈ ఫీజు అని చెప్పేసి 10th క్లాస్ వరకు ఈ ఫీజు అని చెప్పేసి అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇదే ఫీజును కొనసాగించాలి అని చెప్పేసి చెప్పాలి. అట్లా చెప్పే ధైర్యం ప్రభుత్వాలకు ఉందా? ఏ ప్రభుత్వమైనా సరే ఉందా? అట్లా చెప్తే ఆ ప్రభుత్వాలు కానీ ఆ నాయకులు కానీ మళ్ళీ గెలుస్తారా? ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు నడిపించేటువంటి వారి గుప్పెట్లోనే కదా ఈ నాయకులు ప్రభుత్వాలను నడిచేటివి. ఏ ప్రభుత్వమైనా, ఒక్క ప్రభుత్వం కాదు, లక్షల కోట్లు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ఖర్చు పెడతారా? నాయకులకు కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కానీ ఎవరు పెడతారు? ఇట్లా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు లక్షలు వసూలు చేసేది, ఇంటర్నేషనల్ స్కూల్లో చేసే వాళ్ళు ఆ ప్రైవేటు సంస్థలే కదా, ఆ యజమానులే కదా వీళ్ళకు ఎన్నికలు వస్తే ఆ స్థానిక ఎమ్మెల్యేకో లేకపోతే ఆ పార్టీకో ఫండ్ ఇచ్చేది. వీళ్ళు అట్లా చేస్తారా? మన నాయకులు ఆ విధంగా చేసే దమ్ము ఉందా? ఒక ఖచ్చితమైన ప్రభుత్వం నుండి పెట్టాలి. అది ఎంత పెద్ద పాఠశాలైనా కానీ ఫస్ట్ క్లాస్కి ఈ ఫీజు. ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణలో ఎక్కడున్నా, ప్రభుత్వ మోదితంతో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణలో ఎక్కడున్నా, ఎంత పెద్ద సిటీలో ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా ఫస్ట్ క్లాస్కి ఈ ఫీజే పెట్టాలని చెప్పేసి చెప్తే ఆ ధైర్యం ఉందా? ఒక అట్లా పెట్టి మళ్ళీ ఆ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తారా? నాయకులు మళ్ళీ గెలుస్తారా? వాళ్ళు ఫండ్స్ ఇస్తారా? ఇవ్వరు. ఒకవేళ అట్లా పెట్టినట్టయితే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటాయా? అన్నీ మూసేసుకుంటారు వాళ్ళు. ఒక్క పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉండదు. అప్పుడు కదా అసలైన విద్య ఉంటుంది. ఈ గూనె పెంకుల ఇళ్ళ చిన్న పాఠశాలనే మంచిగా చదువు చెప్తారు. సో ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసినాట, ఆదేశాలు జారీ చేయడమే కాకుండా దాన్ని ఆచరణ కూడా తీసుకురావాలి. ఎవరైతే వాళ్ళు బహిరంగ పరచరో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కోరుదాం. FCRA బిల్లుపై భారత్ ఘాటు స్పందన. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని స్పష్టం. విదేశీ నిధుల నియంత్రణకే సవరణలని వివరణ అని చెప్పేసి మనకు వార్త వస్తున్నాం. అదేవిధంగా విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత. కుటుంబ కోర్టులో సీఎం విజయ్కు భారీ ఊరట. కేసును మూసివేసిన చెంగల్పట్టు న్యాయస్థానం. ఇది కథ. తమిళనాడు పాపం విజయ్ టీవీకి పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ల ముందు వరకు కూడా ఆయనకు ఈ విడాకుల కేసు ఒక మైనస్ అని నిలిచింది. పాపం వాళ్ళ భార్య వల్ల చాలా అవస్థలు పడ్డాడు వాస్తవానికి కూడా ఆమె కేసు వేయడం వల్ల. ఎందుకంటే అది తన రాజకీయ భవిష్యత్తుకు అది అడ్డంక అవుతుంది ఈ ఇష్యూ అని చెప్పేసి చాలా భయపడ్డాడు. కానీ లాస్ట్కు ఫైనల్గా ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు సమీకరణాలు, ఆ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అవి అప్పుడు నాకు వద్దు అని చెప్పేసి చేసింది, ఇప్పుడు ఆమె వాపస్ తీసుకున్న వల్ల. కొంతమంది ఏమంటారు అంటే విజయ్ మామూలుగా ఉన్నప్పుడే అట్లా అంటే ఆయన గెలవడం అనుకోని చెప్పేసి ఆమె విడాకులు ఇచ్చింది. గెలిచిన తర్వాత నా భర్త ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి గౌరవంగా ఆమె ఇప్పుడు వాపస్ తీసుకుందా అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే వాళ్ళు కలిసిరు. ఎందుకంటే పిల్లలు కూడా పెద్ద అయ్యారు. ఇప్పుడు వాళ్ళ సీఎం విజయ్ కొడుకు కూడా డైరెక్టర్ అయ్యాడు. మామూలుగా యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాను అనుకుంటాం, కానీ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఒక సినిమా కూడా తీసిండు తమిళనాడులో డైరెక్టర్గా. విజయ్కు కుటుంబ న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ న్యాయస్థానం కేసును అధికారికంగా మూసివేసింది. ఈ పరిణామంతో గత కొంతకాలంగా రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ విధానానికి ప్రస్తుతానికి తెరపడింది. 2025 డిసెంబర్ 5న సంగీత చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో ఆమె వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. సంగీత నిర్ణయంపై విజయ్ తరపు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇరుపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును పూర్తిగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయ్కు న్యాయపరంగా పెద్ద ఊరట లభించినట్లయింది. విజయ్ సంగీతల వైవాహిక జీవితానికి సంబంధించిన ఈ వివాదం గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలను విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో చురుకుగా మారిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సంగీత తన విడాకుల పిటిషన్ను ఆకస్మికంగా ఎందుకు ఉపసంహరించుకున్నారు అన్నదే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందా లేక వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ పరిణామం ముఖ్యమంత్రి విజయ్కు అనుకూలంగా మారిందని రాజకీయ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు ఏముందండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు,
ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఉండాలి. ఇప్పుడు ఆయన సీఎం అయిండు, ఆయన సపోర్ట్ ఉంటే ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఆమె కావాల్సిందేంటి, ఒంటరిగా వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డ ఇద్దరు కూడా ఎదగాలంటే బ్యాక్ సపోర్ట్ బాగుండాలి. ఇప్పుడు ఆయన సీఎం అయింది కాబట్టి ఇంకా సపోర్టు వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఉంటే, ఇప్పుడు కేసు చేసుకొని విడాకులు కేసు వేస్తే దానివల్ల ఏం ఉపయోగం, కొడుకు బిడ్డ జీవితం ఖరాబ్ అవుతుంది కదా. ఆ విధంగా తన భార్య సంగీత ఆలోచించినట్టుంది. సీఎం అయింది కాబట్టి ఆ కొడుకు బిడ్డకి ఏదో ఒక రకంగా ఆసరాగా ఉంటాడని చెప్పేసి నాకు తెలిసి ఈ రాజు కుదిరిందేమో అని అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా కూడా ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి. తెలంగాణ గడ్డపై ఒంటరి పోరు, సింగిల్గానే బీజేపీ ఎన్నికల బరిలో, జనసేనతో సహా ఎవరితోనూ పొత్తు లేదు. జిహెచ్ఎంసీ నుంచి అసెంబ్లీ దాకా ఒంటరిగానే, బీజేపీ జాతీయ నాయకత్వం కీలక దిశానిర్దేశం. సో తెలంగాణ రాబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అది ఏమీ జరగదని చెప్పేసి కొట్టి పారేసింది తెలంగాణ బీజేపీ. తెలంగాణ గడ్డపై బీజేపీ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుంది. ఎవరి సపోర్ట్ మాకు అవసరం లేదు, ఎవరి మద్దతు మాకు అవసరం లేదు, సింహం సింగిల్గానే వస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పడం జరిగింది, దిశానిర్దేశం చేసింది. జిహెచ్ఎంసీ నుంచి మొదలుకొని అసెంబ్లీ దాకా, అంటే ఎంత పెద్ద ఎన్నికలు కానీ ఎంత చిన్న ఎన్నికలు కానీ మేము పొత్తు పెట్టుకోము, ఒంటరిగానే పోటీ చేస్తాము. కానీ జనసేన ఏమో అటు బీజేపీతోని పొత్తు అవుతాయేమని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి జనసేన ఏ విధంగా స్పందిస్తుందని కూడా మనం చూడాలి. ప్రపంచ వడ్డీ రేట్లలో టర్కీ అగ్రస్థానం అని చెప్పేసి మనం వార్త చూస్తూ ఉన్నాము. 5.25%తో మధ్యస్థానంలో భారత్, 0% వడ్డీతో స్విట్జర్లాండ్ చివరిలో అని చెప్పేసి మనం మరొక వార్త కూడా చూసుకోవచ్చు. మలయాళ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన మాలవిక మీనన్ అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాము. గ్లామర్తో పాటు నటనతో ఆకట్టుకుంటున్న శోభిత రాణా అని చెప్పేసి మరొక వార్త చూసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్లో రణ్వీర్ సింగ్ చిత్రానికి ప్రపంచవ్యాప్త ఆదరణ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ ప్రోత్సాహం అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాము. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో మరో బాధ్యతం అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాం. సో ఇవి ఈరోజు ANN తెలుగు మార్నింగ్ న్యూస్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు చూస్తూ ఉండండి.